ఆయన మనల్ని మార్చడానికి ఇష్టపడుతున్నవాడు. ఆమేన్. ఎంతమంది మారాలనుకున్నారో మారండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మార్కు సువార్త మనం చూసినట్లయితే 17వ అధ్యాయం 16వ అధ్యాయము 17వ వచనం మనకు చూడండి. మార్కు సువార్త 16 మార్కు సువార్త 16వ అధ్యాయం నుంచి చెప్పలు గట్టిగా హల్లెలూయా. 17 వచనం ఏముంది చదవండి ఒకసారి. 17 నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు ప్రభుని నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడతాయి. చూడండి బాగా. ప్రభు నమ్మినటువంటి వారి వలన ఈ సూచక క్రియలు జరుగుతాయి. హల్లెలూయా. అందరూ చేతులు పైకెత్తి చెప్పాలా హల్లెలూయా, హల్లెలూయా. ప్రభుని నమ్మినటువంటి వారి వలన ఈ సూచక క్రియలు జరుగుతాయని ఉంది బైబిల్లో. ఏంటి ఆ సూచక క్రియలు చూడండి. నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు. చూడండి ఏం జరుగుతాయంట. యేసుక్రీస్తు నామములో ఏం జరుగుతాయి చెప్పండి. దయ్యములు వెళ్ళగొట్టబడతాయి. దయ్యాలు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. నమ్మిన వారి వలన సూచక క్రియలు అంటాడు. సూచక క్రియలు అర్థమైందా? అద్భుతాలు, సూచక క్రియలు. ఆమేన్ హల్లెలూయా. ఆదివారం లేదు, సోమవారం లేదు, మంగళవారం లేదు, బుధవారం లేదు. ప్రతిరోజు మాకు ఫోన్లు వస్తూ ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. ఈ రోజు లేదు, ఆ రోజు లేదు, ఫోన్లు వస్తున్నాయి. చచ్చిపోతున్నారు హాస్పిటల్లో, మీ గురించి విన్నామయ్యా, ప్రార్థన చేయండి అంటారు. మాకు తెలుస్తుంది వాళ్ళు చచ్చిపోతారా నాకు తెలుస్తుంది. చనిపోరా నాకు తెలుస్తుంది. ఒకవేళ ఇన్ కేస్ హాస్పిటల్లో డాక్టర్ చెప్తున్నారు చనిపోతుంది తీసుకుపోండి అంటే కూడా దేవుడు అద్భుతం చేస్తున్నారు. చప్పట్లు కొట్టాలి గట్టిగా. ఆమేన్ హల్లెలూయా, హల్లెలూయా. నమ్మిన వారు వలన నమ్మాలి. నేను చెప్పి ఉదయం నాగులో ఒక ఆలోచన వస్తుంది. మరి అందరూ ఎందుకు అద్భుతాలు చేయలేకపోతున్నారంటే నమ్ముతారు. నమ్మరనేముంది, నమ్ముతారు, అంతా ఇడిచిపెట్టేస్తారు. యేసు ప్రభు దేవుడు అన్నట్టు నమ్ముతారు. కానీ మళ్ళీ వాళ్ళకి ఏంటంటే ప్రభుని నమ్ముతారు కానీ అద్భుతాలు విషయంలోకి వచ్చేసరికి భయం ఉంటుంది లోపల. మనం ప్రార్థన చేస్తే వాళ్ళు బ్రతుకుతారా, వాళ్ళకి రోగం తగ్గిద్దా, లేదంటే ఇది కూడా ఉంటుంది చాలా. ఈరోజు దేవుని బిడ్డలారా గమనించండి. ఈరోజు ఉదయం కూడా హాస్పిటల్లో ఉన్న వాళ్ళ కొరకు ప్రార్థన చేశాను. కొంచెం ఆలస్యం కూడా కారణం అది. ఎంత భయంకరమైన పరిస్థితి అంటే అంత భయంకరమైన. అలా మాట్లాడుతుండగానే ఒక కోమలోకి వెళ్ళినప్పుడు ఇప్పుడే లేచింది. చప్పకొట్టండి గట్టిగా ఫోన్లోనే. ఒక ఆమెకు కడుపు గట్టిగా ఇక్కడ పెట్టేశారు. అది డయాలిసిస్. కడుపులో గట్టి రాయిలాగా అయిపోయింది. మాట లేదు, ఏం లేదు, తిండి లేదు, ఏమి లేదు. వాళ్ళు బెదిరించడం. నిమ్స్ హాస్పిటల్లో ఉంది ఇప్పుడు ఆ అమ్మాయి, మౌనిక పేరు. నిమ్స్ హాస్పిటల్లో ఉంది. డాక్టర్లు బెదిరించడం. ముందు ఇక్కడ పెట్టారంట, రొమ్ములో పెట్టారంట, కాల్లో పెట్టారంట, కాళ్ళు తొడకాల్లో నరకం అంట, నరకం. ఇప్పుడు మొత్తానికి డైరెక్ట్గా కడుపు పెట్టేశారు. నిమ్స్ హాస్పిటల్లో ఉంది. చావు బతుకులో ఉంది. చనిపోతే కూడా చెప్పలేము. కడుపు గట్టిగా అయిపోయింది. తల్లిని తండ్రిని బెదిరిస్తున్నారు డాక్టర్లు. నేను చెప్పినట్టు వినాలి మీరు, లేకుంటే లేదు, తీసుకోండి. డయాలిసిస్, డయాలిసిస్ జరుగుతుంది. దిక్కు లేదు, మొక్కు లేదు, అనాథలేగా. పక్షుల కంటే దారుణంగా ఘోరంగా ఉందండి ఆవిడ పరిస్థితి. పక్షి నన్ను ఒక దెబ్బ కొడితే కాలిరితే ఇంకో పక్షి వచ్చి ఇంకేమంటుందండి. ఇక అట్లా అలాంటి ఛాన్స్ కూడా ఇవ్వట్లేదు. వాళ్ళు బయటకు రానివ్వట్లేదు, లోపల బతకనివ్వట్లేదు, తిండి లేదు. తినో అంటుంటే ఏడు తింటుంది. కడుపు అంతా బిగిసిపోయి రాయిలాగా అయిపోయింది. మోక్షం రావట్లేదంట. ఇన్మోజ్ పెట్టేసి రావట్లేదు, మా వల్ల కాదంటే అప్పుడు వాళ్ళ నాన్నగారు నిన్న వచ్చాడు. ఇక్కడ గడ్డ వేసుకున్న ముసలోడు పిచ్చోడు అయిపోయాడు. తండ్రి పిచ్చోడు, రోడ్ల మీద భిక్షాటం చేసి వాళ్ళకంటే దారుణంగా అయిపోయాడు. ఆయన ఇక్కడ చూసి అద్భుతాలు. వాళ్ళ ప్రభు నమ్మకలు చారి వడ్రింగ్ బంద్ చేసుకుంటారు. చూసి అమ్మా ఆ పాస్టర్ గారు మనతో మాట్లాడుతున్నారే, చిన్న పాస్టర్ గారు కాదు, ఎంతోమందిని అక్కడ బతికిస్తున్నాడమ్మా. మనకి ముందు తెలిసిన అక్కడికి వెళ్ళిపోయేవాళ్ళు. మన బిడ్డకి కర్మ వచ్చేది కాదు ఇప్పుడు ఇది అని చెప్పి ఏడ్చుకుంటా ఇక్కడి నుంచి తీసుకెళ్ళి నీళ్ళు
లోట్లో పోయిగానే మోక్షం వచ్చేసిందంట. చప్పట్లు కొట్టారు. పొట్టలో కూడా నీళ్లు పెట్టారంట. మరి అది ఏంటో నాకు వాళ్ళు చెప్తుంటే అర్థం అవట్లేదు. పొట్టలో నీళ్ళు ఎక్కిచ్చారంట. ఆ నీళ్ళు రావట్లేదంట. చేతులు ఎత్తేసారంట, మా వల్ల కాదని. ఈ ప్రార్థన ఎప్పుడైతే చేశారో ఫ్రీగా వచ్చేసినాయి అంట. ఆ బిడ్డ కనీసం ఇన్ని పాలు తాగటానికి కూడా శక్తి లేదు. ఈరోజు అలా మాట్లాడతా ఇడ్లీ ముక్క చిన్నదే అలా తినమ్మా అని చెప్పి తినిపించింది. కొద్దిగుప్పుడు శక్తి వచ్చింది కొంచెం. ప్రభు ఎలా ఆమెను బాగు చేస్తారో తెలియదు. బైబిల్ చెప్తుందండి, దేవుని నమ్ముకోవడం చాలా లాభం అన్నట్టు మనకు అసలు తెలుసా? ఆయన్ని నమ్ముకోవడం మనకు చాలా లాభం. హల్లెలూయా, హల్లెలూయా. సంతృష్టి సహితమైనటువంటి దైవభక్తి గొప్ప లాభ సాధకమైందో చప్పట్లు కొట్టాను గట్టిగా. మంచి భక్తి మనం చేస్తే మనకి లాభం, ఇతరులకు కూడా లాభం. హల్లెలూయా. మరి నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు జరుగుతాయి. అది యేసుక్రీస్తు నామంలో మాత్రమే. హల్లెలూయా. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి హాస్పిటల్లోనికి మనం వెళతాం. ఒక్కొక్క హాస్పిటల్ రేటు ఒక్కొక్కటి ఉంటుంది. కానీ ఇవాళ ఎవరైతే నమ్మి ఉన్నారో వాళ్ళలోనికి దేవుని యొక్క శక్తి వచ్చినప్పుడు, దేవుని శక్తితో వాళ్ళు నింపబడినప్పుడు, అభిషేకం పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు, అభిషేకము ఉన్న ఆ దైవజనుల యొక్క శక్తి చాలా గొప్పది. హల్లెలూయా, హల్లెలూయా. అభిషేక్తులైనటువంటి దైవజనులు మనకు దొరకడం చాలా అరుదు, చాలా కష్టం. అభిషేక్తుని దైవజనులు కనపడరు మనకే. తెలంగాణలో మనం చూస్తే ఇతను అభిషేక్తుడండి అని చెప్పడానికి ఒక్కడు లేడు. ఆంధ్రలో చూస్తే ఇతను అభిషేక్తుడని చెప్పడానికి ఒక్కడు లేడు. మాకు ఫోన్లు చేస్తున్నప్పుడు మేము చెప్తాం, అమ్మా మీరు ఇంత దూరం రాలేరు కాబట్టి మీకు దగ్గరలో ఏ దైవజనుడు రోగుల కొరకు ప్రార్థన చేసి బాగు చేస్తున్నాడు అలాంటి దైవజనుడి దగ్గరికి వెళ్ళండి, అలాంటి అభిషేక్ దగ్గర అంటే ఎవడు లేడు అన్నారు. అంతే. ఇట్లా నేను అంటా, మీరేమన్నా అనుకోండి, ఎవడు లేడయ్యా, ఒక అడుగు ఆలసిపోయినా అక్కడికే వస్తాం. హల్లెలూయా, చప్పట్లు కొట్టండి గట్టిగా. మేము టీవీలో చూస్తున్నామయ్యా, ఇంత అభిషేకంతో నింపబడి ఇంతమందిని మీరు బాగు చేస్తున్నారు, మీ ద్వారా ఇంతమంది యేసు ప్రభు బాగు చేస్తున్నాడయ్యా, మేము అక్కడికే వస్తాం. సంఘాలు పెంచుకుంటున్నారు, పెద్ద పెద్ద చర్చిలు, ఒకటి మించి ఒకటి చర్చిలు కట్టుకుంటున్నాడు. ఏం చేసుకుంటాకి? పరలోకానికి నీకు పట్టుకుని పోతాడా? ఎవడన్నా ఈ పరలోకానికి పట్టుకుపోతాడా? ఎవరికన్నా ఒకరికి ఇంత డబ్బు వచ్చేస్తా ఉంది, బస్తాలు నింపుకుంటున్నారు. ఏ బీద దేవజనుడికైనా లేదంటే ఓ బీద విశ్వాసకైనా ఒక గృహము కానీ ఒక ఆదరణ కానీ చేస్తున్నారా? వాడు తినాలా, వాడి పెళ్ళం తినాలా, వాడి పిల్లలు తినాలా, వాడు అమెరికా వెళ్ళి ఇంకా ఆడుకోడు వెళ్ళి సంపాదించుకురావాలా? నమ్మటం అంటే ఇది కాదండి. నమ్మటం అంటే ఇది కాదు. నమ్మిన వారి వలన సూచక క్రియలు జరుగుతాయి. అది ఆత్మకార్యాలు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఆత్మకార్యాలు జరగాలి. పరిశుద్ధాత్మ శక్తితో దైవజనుడు నింపబడినప్పుడు మాత్రమే ఈ ఆత్మకార్యాలు జరుగుతాయి. కొంతమంది వచ్చి అయ్యా గుండెల్లో నొప్పి వస్తుంది అయ్యా అంటారు. కొంతమంది ఈపు అరిగిపోయిందంటయ్యా, నడుము అరిగిపోయిందంటయ్యా, ఎముకలు అరిగిపోయినాయి అంటయ్యా, కూర్చోలేకపోతున్నాను, నుంచోలేకపోతున్నాను, పడుకునే ఉంటున్నానయ్యా. కొంతమంది కడుపులో గెడ్డ ఉందంటయ్యా. మళ్ళీ ఆ యొక్క అబద్ధాలు వాళ్ళు చెప్తే వీళ్ళు మాకు చెప్తారు. అప్పుడు మాకు ఎంత బాధ వేస్తుందంటే, ఇంత ఆహారం తినలేకపోతున్నానయ్యా. నమ్మటం అంటే యేసుప్రభు నమ్ముకుంటారు, అందరూ నమ్ముకున్నారు, శిష్యులు కూడా నమ్ముకున్నారు. శిష్యులు ఒకడు ఉన్నాడు కదా యోధా, ఆయన ఏం చేశాడు? ఆయన్ని అమ్మేసుకున్నాడు. నమ్ముకున్నాడు, మళ్ళీ ఆయన తిరిగి అమ్ముకున్నాడు. ఈరోజు నమ్ముకుంటాం ఎందుకు అంటే ఏదో రోగం తగ్గిపోవటానికి నమ్ముకుంటాం అనుకుంటున్నారు చాలామంది. నాకు ఒక ఆయన ఫోన్ చేశాడు, ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాడు, ఎక్కడి నుంచి? విశాఖపట్నం నుంచి. మనోడు చిన్నయ్య అంట. ఈ అద్భుతాలు చూసానండి, మా కోడలు వాళ్ళ నాన్నగారు కూడా పాస్టరేనండి అని ఆయన ఏదో చెప్తూ ఏమన్నాడంటే, మీకు అంటే మా నమ్మకంతో ఇది అవుతుందా లేకుంటే ఎట్లా విశ్వాసంతో అవుతుందా ఇదని ఆయనకి ఈ అద్భుతాలు చూసి ఆశ్చర్యమైందట.
నేను అన్నా నీతో మాట్లాడుతూ టైం లేదు బాబు, నువ్వు తెలుగోడివే కానీ వెరైటీగా మాట్లాడుతున్నావు అంటే, లేదులేండి నేను రావాలనుకుంటున్నాను అక్కడికే. చప్పట్లు కొట్టాను గట్టిగా, రావాలనుకుంటున్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వాడికి మతిపోతుంది, చాలామందికి. చప్పట్లు కొట్టాడు గట్టిగా, మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఒక్క నిమిషంలో ప్రార్థన ఏమి చేయలేదు, ఏం లేదు, చెయ్యి కూడా పెట్టలేదు. నాకు 10 సంవత్సరాల బాధలు తగ్గిపోయినాయి, 20 సంవత్సరాల బాధలు తగ్గిపోతాయంటే ఆశ్చర్యము కాదా? చెప్పండి, కాదా అవునా? ఆమె నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనపడను. నమ్మటము అనేటువంటిది నేను చెప్తున్నాను, బాగా వినండి. దీంట్లో పెద్ద చదువులేమీ అక్కర్లేదు, పెద్ద పాండిత్యం గొప్ప ఏం అక్కర్లేదు. చూడండి, ఆనాడు యేసయ్య ఆ చేపలు పట్టే వారిని చూసి, మీరు నన్ను వెంబడించండి అన్నాడు. చప్పట్లు కొట్టాలి గట్టిగా, నన్ను వెంబడించండి. ఆమేన్, హల్లెలూయా. ఏం చేస్తానన్నాడు? మిమ్మల్ని మనుషులు మట్టు జాలర్లుగా చేస్తాడు. చప్పట్లు కొట్టాలి గట్టిగా. ఎలా చేస్తాడంట? మనుషులను బట్టు జాలర్లు. హల్లెలూయా. ఏంటి మీరు అరవరా? నేనంతా అరిచాను, ఇప్పుడు కూడా అరుతున్నా, నేనే అరుతాను. మీరు అరవాలి, చేతుల పైకి ఎత్తాలా. పెద్ద నవ్వే కానీ అరవటం లేదు. అమ్మా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నమ్మిన వారి వలన సూచక్రియలు జరుగుతాయి. నేను ఎంతమంది సూచి ఇక్కడ జరుగుతూ అప్పటికప్పుడు స్టేజ్ మీద ఎంతమంది చూశారు? చేతుల పైకి ఎత్తారు. హల్లెలూయా. ఇక్కడ అద్భుతాలు జరుగుతూ ఎంతమంది చూశారు? హల్లెలూయా. ఫ్యామిలీలు ఏసునామములో ఆమేన్ అనగానే ఒక సముద్రపు అల పెద్దగా తెత్తురొచ్చి కాడితే ఎంత దూరం వెళ్ళిపడతారు, అంత దూరం వెళ్ళిపడుతున్నారు. అవునా కాదా? అవునా కాదా? అది అభిషేకం. అది ఆమేన్, హల్లెలూయా. అది అభిషేకం, అది దేవుడు మనకి ఇచ్చాడు. చప్పట్లు కొట్టాడు గట్టిగా. ఆమె నిజంగా నేను అనుకుంటారు, ఇక్కడ ఉన్న మనుషులు ఏవో అనగానే మొత్తం కుప్పలు పడిపోతున్నారు. చప్పట్లు కొట్టాడు గట్టిగా. నాకు సంతోషం ఉంటుంది బాగా. అమ్మా, అభిషేకం బాగా తగులుతుంది వీళ్ళకి. హల్లెలూయా. నేను చాలా సంతోషపడతా. ఇక కొంతమంది అయితే, నిన్న ఒక ఆవిడ ఏమో ఇలా పెట్టుకుంది, వెనకెళ్ళ అని చెప్పిన, వెనకెళ్ళింది. ఆ అభిషేక ప్రార్థనలో కాళ్ళలు మెలికడిపోయి కుప్పబడిపోయిందండి. ఆవిడే అవే అంటుంది, ఇట్లా అంటుంటే లేకలేమో నా కాలు అంటుంది. లేని మరి హల్లెలూయా అని మళ్ళీ అభిషేకం, మళ్ళీ అంత దూరం వెళ్ళి పడిపోతే కాలు వచ్చేసింది. చప్పట్లు కొట్టాడు గట్టిగా. నాకు అర్థమైపోతుంది అభిషేకం ద్వారా ఎంత మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. ఎలాంటి రోగంలో ఒక ఫ్యామిలీ ఉంది, ఆయనకి కాలు చేపడిపోయిందని హాస్పిటల్ నుంచి ఇక్కడికి తీసుకొచ్చారు. మొత్తం భార్య, భర్త, కోడలు, కొడుకు. హల్లెలూయా. చూసారికి అక్కడ లైన్గా పెట్టి యేసయ్యా అని వీళ్ళకి అనగానే మొత్తం అట్లా పడిపోయి. ఎంతమంది చూసారు? వాళ్ళని అందరూ చూసారా? హల్లెలూయా. ఎంత గొప్ప అద్భుతం. అంతంతలా ఉన్నవాళ్ళు ఇలా చేస్తాడంటేనే ఆ అభిషేకం తట్టుకోలేక ఎర్రగా తీసుకుని పడిపోతున్నారంటే అంత గొప్ప మహిమ. హల్లెలూయా. ఇది సూపర్ న్యాచురల్ పవర్. గట్టిగా చెప్పండి, చప్పట్లు కొట్టి. ఆమేన్. ఇల్లంటి నొప్పులు అన్నవాళ్ళు అందరూ అక్కడ 2-3 సార్లు ప్రార్థన చేయగానే హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడండి. ఏం లేదు, హల్లెలూయా. ఇప్పుడు నేను రాకముందు ఇది ఎంత వేడిగా ఉందా లేదా? ఇప్పుడు చల్లబడిపోయిందా? ఉందా? చల్లటి గాలి. అదే పరిశుద్ధాత్ముడిని ఎక్కడుంటే అక్కడ వచ్చేస్తాడు. చప్పట్లు కొట్టండి. అది కథ. చెప్పండి, అది కథ. హల్లెలూయా. నేను అక్కడ అడుగు పెడితేనే మా కూతురు చెప్తుంది, అయ్యా డాడీ ఇదంతా ఏడెక్కిపోతుంది, ఏం చేయాలా? ప్రార్థన చలో అనగానే రేకంతా చల్లగా అయిపోయింది. చప్పట్లు కొట్టాలి గట్టిగా. ఆమేన్. అభిషేకం. హల్లెలూయా. అభిషేకం. హల్లెలూయా, హల్లెలూయా. అభిషేకం ఇలా వచ్చిందనుకో, వాతావరణం అంతా మనకు అనుకూలంగా మార్చబడుతుంది. హల్లెలూయా. ఏది కూడా రహస్యమే ఉండదు నా జీవితంలో. ఏది నేను తప్పు చేయను, ఒకవేళ చేసిన చేయను సాధారణంగా. ఒకరికి అన్యాయం చేయటం, ఒక తప్పు చేస్తే అది నాకు ఇష్టమైందో నేను చేస్తా. ఎవ్వడం నన్ను ఏం చేయలేడు అంటే ఏదైనా బహిరంగంగానే ఉంటుంది. హల్లెలూయా. తప్పు
చెయ్యవద్దు. ఎందుకంటే దేవుడు శిక్ష వేస్తాడు కదా. ఒకవేళ అది నా ఇష్టమైతే అది నాకు తండ్రికి నా ఇష్టం అంతే. అబద్ధం ఆడకూడదు, అది చాలా పరలోకమే పోగొట్టుకుంటాం తెలుసా. అబద్ధం ఆడితే ఏం చేస్తారు, పరలోకం పోతుంది. అబద్ధమే కదా అంటాడు. నో, అబద్ధము నువ్వు ఆడితే పరలోకం పోతుంది. అబద్ధం ఆడితే పరలోకం పోతుంది. దేవుని రాజ్యంలో రారు వాళ్ళు. అబద్ధికులు దేవుని రాజ్యంలో ఉంటారా? మాంత్రికులు దేవుని రాజ్యంలో ఉంటారా? చెప్పాలి గట్టిగా అనండి. ఏదోటి చెప్పండి అమ్మా, ఏదోటి చెప్పండి. ఉంటారా? అబద్ధికులు దేవుని రాజ్యంలో ఉండరు. అబద్ధం ఆడితే చూడండి, చిన్నయే కదా, చిన్న విషయాలు కదా. విశ్వాసం లేకపోతే కూడా దేవుని రాజ్యానికి విశ్వాసం లేని వాళ్ళు, విశ్వాసం అంటాం కదా, విశ్వాసం నమ్మిక. విశ్వాసం లేకపోతే కూడా పరలోక రాజ్యంలోకి రారు. చాలా ఉన్నాయి. పరలోక రాజ్యంలో రాకపోవటానికి చాలా ఉన్నాయి. పరలోక రాజ్యానికి వెళ్ళడానికి ఏమేమి ఉండాలో అనేటువంటిది చాలా తక్కువ విషయాలు. చాలా చిన్న విషయాల్లో కూడా మనం దేవుని రాజ్యానికి వెళ్ళటానికి అర్హత లేదు. చిన్న విషయం అది. మనకేంటంటే ఎదటి వాడిని కత్తి తీసుకుని పొట్టలో పొడిచి చంపేస్తేనే పెద్ద తప్పు అనుకుంటాం. కత్తిలతో పొడిచి చంపేసి మెడకాయ నరికేసి ముక్కలు చేసేస్తేనే పెద్ద తప్పేమనుకుంటాను. ఒక అబద్ధం నిన్ను పరలోక రాజ్యానికి రానివ్వటానికి ఛాన్స్ లేదు. అర్థమైందా? గమనించాలి దేవుని బిడ్డలారా, గమనించండి. నమ్మిన వారు వాళ్ళని చూసి ఏం చేయాలి? దయ్యాలు ఏం చేస్తాయి? ఏది యేసుప్రభు నమ్ముకుంటే దయ్యాలు వెళ్ళిపోతాయి. హల్లెలూయా. ఎవరైనా దయ్యాన్ని చూసారా? నిజం చెప్పండి. నేను చూసాను అన్న వాళ్ళు చేయొద్దండి. చూడలేదా? నేను దయ్యాన్ని చూశాను. నేను బైబిల్ కాలేజీలో 1 సంవత్సరం ఉన్నాను. అక్కడ మా అమ్మమ్మ వాళ్ళ ఊరిలో వచ్చాను. అక్కడ చర్చి ఉంది, అక్కడ కూర్చున్నాం నేను మా ఫ్రెండ్. ఆయన చనిపోయాడు. అక్కడ అంత దూరంలో ఈ రోడ్డు అవతల ఒక పొద ఉంది. అక్కడ తెల్లటి వస్త్రాలు వేసి ఒకళ్ళు వచ్చి నుంచుంటే అక్కడ కోడి పెట్ట క్యార్ అని అరుతుంది. నేనన్నా మా వాడితోటి, ఏంట్రా ఆ అమ్మాయి అక్కడి నుంచి కోడి పెట్ట అరుతుంటే పట్టుకోవట్లేదు, అంటలేదు అన్న. వాడికి వాళ్ళ ఊరు కదా, ఆడికి తెలిసిపోయింది దెయ్యం లేక అలా నుంచుందంటే వాడికి అప్పుడే వణుకుడు బట్టి చెప్పాడు, అది మనిషి కాదు దెయ్యం అని. అర్థమైందా? దేవుని బిడ్డలారా గమనించండి. దెయ్యాలు శక్తులను కూడా నేను చూశాను. ఈరోజు నేను ఇంకో విషయం కూడా చెప్తున్నాను. యెహోవాయందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూతలు కావలు ఉంటాయి. ఈరోజు ఎన్నో సందర్భాల్లో ఆయన దూతలు అలా వచ్చి నేను ఒక రోజు బైబిల్ కాలేజీలో పడుకున్నాను ఒక టేబుల్ మీద. నాతో పాటు 2 ఉన్నారు, వాళ్ళు వెళ్ళిపోయారు. నన్ను ఒక్కడిని వదిలేసి వెళ్ళిపోయారు. ఆ రోజు నాకు చాలా భయం వచ్చింది. ఎందుకంటే అక్కడ బైబిల్ కాలేజీలో అమ్మాయిలను దయ్యాలు బట్టి వాళ్ళు లేచి తలుపులు కాలుతో దడ తన్నేస్తూ ఉండేవారు. అక్కడ చిన్నపిల్లల హాస్టల్ ఉంది. ఆ పిల్లల్ని తీసుకొచ్చి బాత్రూంలో కానీ ఈ కార్ల కింద పడుకోబెట్టే దయ్యాలు. ఈపులు మూతలు మోగాయి. అక్కడ నైట్ అయితే తలుపులు వేసుకుని ఉండేవాళ్ళం. అంత భయంకరమైన ఆ ప్లేస్ అది. ఆ రోజు ఇలా నేను బలమైనప్పుడు మెలకు వచ్చింది. ఎవరు లేరు. నాకు గుండె దాడొచ్చి భయం అయిపోయింది. మెట్లు దిగి కిందకి వెళ్ళటానికి లేదు, అక్కడ ఉండటానికి లేదు. ఆ రోజు నేను తండ్రి యొక్క హస్తాన్ని నేను చూశాను. నేను పడుకుండగా ఆయన ఇలా నిలబడి ఆయన నా మీద ఇలా చేపెట్టాడు. నాకు ధైర్యం వచ్చి హాయిగా నిద్రపోయాను. హల్లెలూయా. అప్పుడు మా తండ్రి, నేను బైబిల్ కాలేజీలోకి వెళ్ళిన కొత్త అదే, ఆయన చాలా బలవంతుడు, బలమైన వాడు. అంటే 10-20 మంది పోలీసులు కూడా ఒట్టిగా చేతుల్లో ఏ సహాయం లేకుండా కొట్టేసాడు పోలీసుల్ని. ఇక మామూలు మనుషుల్ని ఎంతమందిని కొడతాడో చూడండి. ఇక అలాంటి వ్యక్తి, ఆయనలో ఒక శక్తి వచ్చేసింది. ఎంతమంది ఆయన స్వాధీనం చేశారు, తాళ్ళు కట్టేశారు,
ఏమి చేశారు? ఎవరైనా ఏమి చేయలేకపోయారు. ఊరిలో ఎవరు ఆయన్ని ఆపలేకపోయారు. అప్పుడు నేను బైబిల్ కాలికి వెళ్ళే కానీ ఈ దేవుని శక్తి నాకు తెలియదు. ఆయన ముందు ఒక శక్తి నేను చూశాను. ఆయన నా ఎటు ఉంటాడేమో ఇంకంతే. ఆయన ముందు ఇంత హైట్లో ఒక జుట్టుతో, అంటే పొడుగు కాదు, మామూలు జుట్టుతో, ఈ శరీరం అంతా నల్లటి వెంట్రుకలు ఎంతంత పొడుగున ఉన్నాయి. ఆయన ఇక్కడ ఉన్నాడు వెనక. అది తొందరపడి కంగారుగా ఇట్లా నడుస్తూ ఉంది. నేను కళ్ళారా చూశాను అది. ఆయన్ని అది ఏం చేసిందో తెలుసా? 400 గండాలంటే, గండం అంటే ఎంత ఉంటుంది అంటే మీటరు, అంత లోతు బావిలోకి ఆయన్ని పడేసేసింది. అది ముక్కలు అయిపోయాడు దాంట్లో. ప్రియులారా గమనించండి, ఆ శక్తి నేను కళ్ళారా చూశాను. ఆయన ఎక్కువ శక్తుల్ని వాటిని పూజ చేసేవాడు అనుకోండి, చెప్తున్నాను. అప్పుడు నాకు క్రొత్త